ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇవ్వమనటం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర హక్కులను కాలరాయటమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు కాని త్రిభాషా విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలకు వర్తింపజేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మొదటి దాన్ని నిర్బంధం అనింది, కానీ ఆ రోజుల్లోనే తమిళనాడులో గొడవ కావడంతో ఆ నిర్బంధం లేదు, ఐచ్ఛికం అనే మాట మాట్లాడారు. కానీ ప్రాక్టికల్గా ఖచ్చితంగా 3 భాషలు నేర్చుకొని తీరాల్సిందే, అందులో ఉత్తరాది భాష హిందీ ఒకటి ఉండాల్సిందే దక్షిణాది వాళ్ళందరికీ అని ఒత్తిడి పెడుతున్నారు. ఇది అన్యాయం అండి, మాకు వదిలేయండి, మేము ఏ భాష నేర్చుకోవాలనో తెలుసుకుంటాం, మాకైతే హిందీ అవసరం లేదు అని చెప్పి తమిళనాడు చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం ఎంత దూరం వెళ్ళిందంటే కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా నిధులు ఆపేస్తామని చెప్పలేకపోయి ఆపేయడానికి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇక తమ మీద రుద్దిన భాషని తప్పించుకోవాలని అంటే సర్వశిక్షా నిధులు కూడా వదులుకుంటే తప్ప వీల్లేనటువంటి పరిస్థితికి నెట్టేసింది. ఇతర రాష్ట్రాల్లో రాలేదనుకున్నది వేరే సంగతి. ఇది చాలా బాధాకరమైన విషయం. కేంద్రం ఫలాని భాష నేర్చుకొని తీరాలి, అది హిందీ అయి ఉండాలి దక్షిణాది రాష్ట్రాలకి అనే నిబంధన పెట్టినట్టుగానైతే ఉత్తరాది ప్రాంతాలకు కూడా ఓ దక్షిణాది భాషను ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అని ఆ త్రిభాషా సూత్రంలో ఉన్నదాన్నే ఆ మోతాదులోనే అమలు చేసేదానికి సిద్ధపడి ఉండాలి. అందులో సిద్ధంగా లేదు, ఇక్కడ మాత్రం ఆ మాట చెప్తోంది. దీనివల్ల ఇప్పుడు ఏమిటైందనంటే 2గా విడదీస్తే పిల్లలు ఈ భాషలన్నీ ఎంత నేర్చుకోవాలి, ఎంత మొయ్యాలి,